అయితే సినిమాలు మానేస్తా సుకుమార్ కీలక నిర్ణయం. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ తెలుగు సినిమా ఖ్యాతిని ఇరలు దాటేయడంలో తన వంతు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకున్న ఈయన ఇప్పుడు ఆ సినిమా సీక్వెన్స్ పుష్ప 2 చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన 15 రోజుల్లోనే సుమారుగా రూ. 1,600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్తో జోరు మీద ఉన్నారు సుకుమార్. అందులో భాగంగానే తాజాగా అమెరికాలోని డల్లాస్లో నిర్వహించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వెల్లడించిన సుకుమార్ సినిమాపై భారీగా హైప్ పెంచేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకున్నారు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత ప్రముఖ కాలీవుడ్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే డల్లాస్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి సుకుమార్ వచ్చారు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ ఈవెంట్కి హోస్ట్గా వ్యవహరించిన యాంకర్ సుమ మాట్లాడుతూ దోప్ అనే పదంతో ఒకటి వదిలేయాలి అంటే ఏం వదిలేస్తారు అని సుకుమార్ను ప్రశ్నించింది. దానికి సుకుమార్ మాట్లాడుతూ ఒక సెకండ్ ఆలోచించకుండా సినిమాలు మానేస్తానని చెప్పాడు. అసలు ఇంత పెద్ద విషయాన్ని సుకుమార్ అంత సడన్గా అందరి ముందు చెప్పడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యం పోతున్నారు. ఆఖరికి ఈ సినిమా హీరో రామ్ చరణ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇకపోతే సుకుమార్ అలా అన్నారో లేదో అప్పుడే అక్కడున్న వారంతా గట్టిగా అరిచేశారు. పక్కన ఉన్న రామ్ చరణ్ కూడా సుకుమార్ను కొట్టి చాలా సంవత్సరాలుగా ఇలాగే బెదిరిస్తున్నారు, అలా ఏం జరగదు అంటూ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా సుకుమార్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కానీ పుష్ప 2 సినిమా వివాదం వల్లే సుకుమార్ ఈ విధంగా అని ఉంటారని కామెంట్లు చేస్తూ ఉండడం గమనాస్పదం. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ విషయంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. మరొక వైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో మూవీ ఉంటుంది. ఇక రామ్ చరణ్తో మూవీ అయిన వెంటనే పుష్ప 3 సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ జట్టు ప్రకటన. విధ్వంసకరమైన ఆటగాడికి చోటు. స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లకు తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్కు 2 వేర్వేరు జట్లను కివీస్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. IPL 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన బెవాన్ జాకబ్స్కు ఈ జట్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్లో జాకబ్స్ గత కొంతకాలంగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే బ్యాంకాక్ సెలెక్టర్లు అతడికి ఛాన్స్ ఇచ్చారు. ఈ 2 సిరీస్లతో న్యూజిలాండ్ కెప్టెన్గా మిచెల్ శాంట్నర్ వ్యవహరిస్తున్నారు. ఇటీవలే తను వైట్ బాల్ జట్టు ఫుల్ టైమ్ కెప్టెన్ శాంట్నర్ను కివీ క్రికెటర్ బోర్డు నియమించింది.
ఇక ఈ సిరీస్కు కోసం న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లు సచిన్ రవీంద్ర, డారెన్ మిచెల్, మ్యాట్ హెన్రీ తిరిగి జట్టులోకి వచ్చారు.